ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నెరవేర్చుకుంటూ వస్తోంది. దీనిలో భాగంగానే పెన్షన్లను కూడా 4,000కు పెంచారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇక గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త లబ్ధిదారులకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ విధానాన్ని కొత్త లబ్ధిదారులకు అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఇంటి పట్టాల కోసం భూసేకరణ జరిపి వాటిలో లేఅవుట్లు వేయని స్థలాల్లో కూడా పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని సమీక్షలో పేర్కొన్నారు. దాదాపు 1,25,000 ఇళ్ల నిర్మాణాలను 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8,25,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం ముందున్న టార్గెట్ అని వెల్లడించారు. ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని, ఇల్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు ఎలాంటి పేమెంట్లు చెల్లించలేదన్నారు. అలాంటి వారికి చెల్లింపులు జరపాలని అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జర్నలిస్టులకు కూడా భారీ శుభవార్తను చెప్పారు. తక్కువ ధరలకు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో 4.5 లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు.